హల్లెలూయా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఈ వాక్య భావమేమనగా, మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను తన త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఆయన నిన్ను తన త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్, బైబిల్ మూసేసి నా వైపు చూస్తూ వాక్యం వినాలి. సో దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో 26వ వచనంలో నేను తీసుకున్నాను అన్నమాట. ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కరుణమయుడు, కృపామయుడు. దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. దేవుడు మన పాపాలను మన్నిస్తున్నాడు అని చాలా విషయాలలో దేవుణ్ణి మనము గమనిస్తూ ఉంటాం. ఆయన యొక్క ప్రేమను మనము వివరిస్తూ ఉంటాం. కానీ దేవుడంట లెక్క చూచేవాడిగా ఉన్నాడు. కష్టంగా ఉన్నమాట. దేవుడు తన త్రాసులో చూస్తాడు ప్రతి మనిషిని. నువ్వు తక్కువగా కనబడితే ఆయన నీ జీవితాన్ని ఆయన సన్నిధిలోంచి తీయడానికి సిద్ధంగా కూడా ఉన్నాడు. దేవుని త్రాసులో నువ్వు తక్కువగా ఉండడానికి వీల్లేదు. అంటే ఏమండి, నా వైపు చూడాలి. మీ అందరికీ కేజీ ఏదో కొంటున్నారు. మీరందరూ ఏం చేస్తారో తెలుసా? కేజీకి సరైన తూకం కావాలని ఆ మార్కెట్లో మనం కేజీ చికెన్ కొన్నారనుకోండి, ఒక్క ముక్క తక్కువైనా ఒప్పుకోం. మనందరికీ కావలసింది ఎగ్జాక్ట్గా ఆ యొక్క త్రాసులో ఉన్న కేజీకి తగిన మాంసం ఉంటేనే మనమందరము ఏమంటామో తెలుసా? సరైన తూకం అంటాం. కానీ ఆ త్రాసులో అవకతవకలుంటే సరైన తూకం కాదు అంటాం. ఈరోజు ప్రభు యొక్క చేతిలో ఒక త్రాసు ఉన్నదంటున్నాడు ఆయన. ఆ త్రాసులో మనల్ని చూస్తేనంట మనం తక్కువగా కనబడితే దేవుడు ఒక రాజుకి ఇచ్చిన వార్నింగ్ ఈరోజు మనకిస్తున్నాడు. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని నిన్ను తీసేయబోతున్నాడు అన్నాడు. నీ సమయం అయిపోయింది, తక్కువగా కనబడుతున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఒకసారి విందాం. అందరూ నా వైపు చూడాలి. ఒకనొక సమయంలో ఒక రాజు ఒక మంచి విందు చేయించాడు. 1000 మందిని పిలిపించాడు. చాలా పెద్దలు ఉన్నారు. ఈ పార్టీ విషయంలో దేవుని దగ్గర ఆయన ఎందుకో తక్కువగా తూయబడ్డాడు. హల్లెలూయా. ఈ పార్టీ విషయంలోనే ఆయన ఎందుకనో తక్కువగా తూయబడ్డాడు. ఎందుకని అంటే ఏమండి, మనలో చాలా మందికి పండగ టైంలో ఎందుకనో తాగాలనిపిస్తుంది. అదేంటో, పండగ టైం వస్తే చాలు తాగడానికి వెళ్ళిపోతున్నారు, తినడానికి వెళ్ళిపోతున్నారు. ఈ రాజుగారికి అదే ప్రాబ్లం వచ్చింది. ఒక విందు చేయించాడు ఒక పండగ సమయాన. ఆ విందులు అందరూ తాగుతూ ఉన్నారు, చిందులేస్తూ ఉన్నారు. రాజుగారికి ఉన్న భార్యలు అందరూ కలిసి తాగుతున్నా ఒకవేళ అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఒక గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాసింది అంతే. ఈ రాజుగారు అప్పటి వరకు ఎన్ని విజయాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ కాళ్ళు 2 ఆడడం మొదలుపెట్టే వణుకు ప్రారంభమైందట. కాళ్ళు పట్టుతూ కోల్పోయాయి, నిలబడలేకపోతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు సరే, కానీ మనందరినీ తూచేవాడిగా ఉన్నాడు, తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు కదా. దేవుడంట త్రాసు వేస్తున్నాడు. ఎందుకు అసలు చేయొచ్చింది అంటే, తాగినోడు తాగచ్చుగా. దేవుని దేవాలయంలో దొంగలించిన కొన్ని పాత్రలను, అంటే ఉదాహరణకి పూజకు వాడే పాత్రలు పట్టుకొచ్చేశారు దొంగతనంతో.
ఆ పాత్రలో మద్యం పోసుకొని తాగుతుంటే దేవుడు కోపం ఉగ్రత వచ్చేసింది. దేవుడు అన్నాడు, నిన్ను త్రాచులో చూస్తే నువ్వు తప్పిపోయావురా, నువ్వు తక్కువైపోయావు. అసలు నువ్వు పాత్రవు కదా, దేవుని పాత్రవు కదా నువ్వు. ఈ పాత్రలో నువ్వు తాగుతుంటే ఇక్కడున్న త్రాగుతున్న ప్రతి వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను త్రాసులో వేసి చూస్తే నువ్వు తక్కువగా కనబడుతున్నావంట. నిజమే సంఘ పెద్దవి, నిజమే సంఘములో గౌరవం ఉన్నవాడివి, నిజమే అనేక సంవత్సరాలుగా దేవుని దేవాలయంలోకి వస్తున్నవాడివే, కానీ దేవుని త్రాచులో చూడగా నువ్వు తక్కువైపోయావు. ఈ ఊరిలో నువ్వు మంచోడివే, చక్కగా చూస్తున్నావు, చక్కగా చేస్తున్నావు, కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని త్రాసులో వేసి చూసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ పాత్ర దేవుణ్ణి మహిమపరచాలిగా. ఈ పాత్రలో దేవుని ఆత్మ చేత నింపబడిన వాడుగా ఉండాలిగా నీవు. మనకి ఒకలాంటి భక్తి అలవాటైంది. కొంతమంది ఆ వంట దగ్గర ఉండిపోతారు, లేకపోతే కొంతమంది డెకరేషన్లో ఉండిపోతారు. దేవుని త్రాచులో చూచినప్పుడట తక్కువ లెక్కగాని మనకుంటే ఆ రాజును ఏం చేశాడో తెలుసా? నీ టైం అయిపోయింది, వెళ్ళిపో అన్నాడు, అంతే దేవుడు. ఇంకా చాలా మీనింగ్ ఉన్నది. ఒక్క పాయింట్లో చూస్తే దేవుడు ఆయన ప్రాణాన్ని తీశాడు. నీకు ఒక త్రాసు ఉంటుందండి. ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో ఒక త్రాసు పెట్టారు, అక్క చెల్లెల మధ్యలో ఒక త్రాసు ఉంటే నువ్వేమంటావు తెలుసా? నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను, నా అన్నయ్య నా దగ్గర నుంచి అన్యాయంగా తీసేసుకోవాలనుకుంటున్నాడు, నీ త్రాసులో వేసావు, కానీ దేవుడి త్రాసులో నువ్వు దొరికిపోయావా? ఏది నీ చేతిలో మిగలదు, అంత పోతుంది. ఏది నీ చేతిలో మిగలదు. ఏమండి, మీ అందరికీ అబ్రహాము లోతు ఇద్దరు తెలుసు, అవునా? తెలుసా లేదా? అబ్రహాము ఇటు చూడాలి, నా వైపు చూడాలి అందరూ. అబ్రహాము బొమ్మలు అమ్ముకొని బతికేవాడు, అన్నిలు విగ్రహాలు నెత్తి మీద పెట్టుకొని బొమ్మలమ్మ బొమ్మలు అనుకొని వీధుల్లో బ్రతికేవాడు. అలాంటి వాడితో దేవుడు ఒకరోజు మాట్లాడాడు, అబ్రహాం, నేను నిజమైన దేవుడిని, నేను చూపించు స్థలమునకు వెళ్ళు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే, ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. ఈ లోపు లోతు అన్నాడు పక్కన, వాళ్ళ అన్నయ్య కొడుకు. ఆయన కూడా, డాడీ నేను కూడా వస్తాను రా. ఇద్దరు వచ్చారు. నా వైపు చూడండి, ఇటువైపు అబ్రహాము, ఇటువైపు లోతు. తన యొక్క కాపర్లు, అబ్రహాము కాపర్లు. లోతు యొక్క కాపర్లు, అబ్రహాం కాపర్లు ఉన్నారు. లోతుకు యొక్క కాపర్లు వారి గొర్రెలు, అబ్రహాం యొక్క కాపర్లు వారి బహు విస్తారంగా దేవుడు దీవించాడు. బహు విస్తారంగా దేవుడు దీవించాడు. ఒకరోజు వీళ్ళిద్దరికీ ఫైటింగ్, కాపర్లకి ఫైటింగ్. యూట్యూబ్ చూపిస్తే అదే జరుగుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాడి మీద వీడి మీద మాట్లాడుకోవడం, అది అపవాది దగ్గర నుంచి వచ్చిందిగా. వాడిలాగా వీడిలాగా, రాజకీయ నాయకుడు ఎలాగా వీడిలాగా, దీంతోనే మన సమయము గడిచిపోతుంది. దేవుడు త్రాసులో వేస్తాడు, జాగ్రత్త. నువ్వు లెక్క తప్పిపోకూడదు, బ్యాలెన్స్ చేసుకోవాలి మన ఆత్మీయ జీవితం. వాక్యము చేత సరితూగాలి. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం చేత, ఆ గుండె చేత, ఆ వాక్యం చేత సరితూగలేకపోయాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మనందరము వాక్యంలో సరితూగకపోతే దేవుడు మన జీవితాన్ని, ఎందుకు నువ్వు ఈ లోకంలో ఉండాలి, వ్యర్థమేగా అని ఆ రాజును పంపించేశాడు. వాక్యముతో సరితూగే ఆత్మీయత మనం కోల్పోయినప్పుడు చాలా ఇబ్బందులు పాలవుతామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈ అబ్రహాము లోతు గొడవలాడుకుంటే, అబ్రహాము, నా వైపు చూడండి, అబ్రహాం అన్నాడు, అయ్యా మన ఇద్దరం ఆత్మీయులం కదా, మనం ఇలా గొడవ పడుకోకూడదు, మంచిది కాదు. దేవుడు మాట మీద బయటకు వచ్చాం, అందరూ చూస్తే వీళ్ళు గొడవలాడుకుంటున్నారు, మంచిది కాదు అది. ఏమండి, బాప్టిస్టులు, ఆర్సిమోలు గొడవలు ఆడుకోవడం మంచిది కాదు. వాళ్ళిలాగా వీళ్ళిలాగా, వాళ్ళు విగ్రహారాధకులు, వాళ్ళు ఇది చేస్తారు, అది వాళ్ళ డబ్బుల మీద, ఇవన్నీ మాట్లాడకండి. అది అపవాది దగ్గర నుంచి వచ్చిన మాటలు.
వీళ్ళిద్దరు అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అట్లా కాదయ్యా, మనం అలా మాట్లాడకూడదు. సరే, నీకు నచ్చలేదు కదా, నేను నీ చుట్టూ చూడు, నీకు ఎటువైపు వెళ్తావో అటువైపు వెళ్ళిపో. నువ్వు ఎటువైపు వెళ్తావో దానికి ఆపోజిట్లో నేను వెళ్తాను. అప్పుడు లోతు ఏమనాలి? డాడీ, నువ్వు పిలిస్తే నేను వచ్చాను కదా, నన్ను వెళ్ళిపోమంటావేంటి? నువ్వు పిలిస్తేనే కదా వచ్చాను నేను, నువ్వు వెళ్ళిపోమంటే ఎలాగ? నేను ఎక్కడికి వెళ్తాను? ఆత్మీయతను, ఆత్మీయ తండ్రిని, సంఘాన్ని వదిలిపెట్టుట ఎంత దౌర్భాగ్యం. చాలా సింపుల్గా చెప్పాడండి. ఏంటో తెలుసా? చుట్టూ చూశాడంట, పచ్చగా ఉన్న ఏదేను తోట వలె ఉన్న ఒక వైపుకి ఎంచుకొని, ఇక్కడ అంత విస్తారమైన పంటలు ఉన్నాయి, సరైన జలములు ఉన్నాయని చెప్పి తను అటువైపు ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఎడారిగా ఉన్న ప్రాంతంలో ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు. దేవుడు త్రాచులోకి వచ్చేసాడు. దేవుడు అబ్రహాముని లోతును చూస్తున్నాడు. ఇద్దరి చేతిలో వాక్యం చేత సరితూచినప్పుడు లోతు చేసిన విషయంలో వాక్యం చేత సరితూగలేదు కనుక, వాక్యం చేత సరిపోలేదు కనుక ఏం జరిగిందో తెలుసా? ఈ లోతు తనకున్న ఆస్తినంతటిని పట్టుకొని వెళ్ళి ఒక ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. ఆ ప్రాంతం పేరే సొదొమ గొమొర్రా. శపించబడిన స్థలంలో తన గుడారం వేసుకుని ఏం జరిగిందో తెలుసా? ఒక రాజు వచ్చాడు, తనకున్నదంతా పట్టుకుపోయాడు. కోల్పోకండి ఆత్మీయులారా, మీకున్న ఆస్తిని కోల్పోకూడదంటే నీ అన్నయ్య విషయంలో నువ్వు సరితూగాలి. దేవుని వాక్యం చేత సరితూగాలి. ఎందుకనో మనం అన్నీ తెలిసిన వారుగా ఉండగా విడాకుల విషయంలో, రెండో పల్లి విషయంలో వాక్యం చేత సరితూగాలి. నీకు నీవే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకోకూడదు. మాకు ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటో తెలుసా? మీరే న్యాయం చెప్పండి. ఇద్దరు వచ్చారు, భార్యాభర్తలు. మా మమ్మీ దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. చేయించుకొని ఒక మాట అన్నారు. వాళ్ళ కేసు ఏంటంటే, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, నా భార్యను వదిలేయాలనుకుంటున్నానండి. ఎందుకని? ఆ భార్యకి ఎయిడ్స్ ఉన్నది, కొత్తగా పెళ్ళైంది, ఆమె గర్భంతో ఉన్నది, ఇప్పుడు ఆమెకి ఎయిడ్స్ ఉన్నది. ఏం చేయాలి? అమ్మా, నేను వదిలేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మా మమ్మీ ఏమని చెప్పాలి? బైబిల్ ప్రకారం నువ్వు ఒక్కసారి వివాహం జరిగితే ఇంకా విడాకులు అనే నోట్లో నుంచి మాట కూడా రాకూడదుగా. ఈరోజు ఈ కాలంలో ఎలా ఉన్నావో తెలుసా? నోటు చివరన విడాకులు ఇచ్చేద్దాం. పనికి మాలిన ఆత్మీయత ఒక సిద్ధాంతం నీ చేతిలో ఉన్నది, కానీ అది దేవుని వాక్యము చేత సరితూగబడటలేదుగా. మా మమ్మీ అన్నారు, అమ్మో ఎయిడ్స్ ఉందా, దూరంగా ఉండాలి, దూరం పెట్టాలి. మా మమ్మీ ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నీకు ఆ మాట ఎవరు చెప్పమన్నారు? నీకు ఆ మాట ఎవరు చెప్పమన్నారు? ఆమె ఏడుస్తుంది, ఆ బిడ్డ. అయ్యా, నిజంగా నాకు తెలీదు ఆ ఎయిడ్స్ నాలోకి ఎలాగ సోకిందో. నేను ఏ పురుషుడితో సంబంధం పెట్టుకోలేదు, నిజంగా నాకు తెలియదండి. నిజంగా నేను కన్నికగానే ఉన్నాను. ఏడుస్తూ ఉంది. మన దృష్టికి మనం ఏమనుకుంటాం తెలుసా? న్యాయం చేశాం. దేవుడు ఆ అబ్బాయితో అన్నారు, అబ్బాయి, దేవుడు నీ భార్యను నువ్వు వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లే, అది అనుకోకుండా జరిగింది. నీ భార్యను నువ్వు చేర్చుకో, కానీ శరీర సంబంధం ఏం పెట్టుకోకుండా చక్కగా నీకు ఆల్రెడీ గర్భవతి ఉన్నదిగా, ఆమెను చూసుకో అంటే ఒప్పుకోలేదు. వాళ్ళకు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. ఏంటో తెలుసా? వాళ్ళకు ఒక త్రాసు ఉన్నది, ఆ త్రాసులో నువ్వే మంచోడివి, నువ్వు చాలా మంచోడివి. ఒక అత్తయ్యగా నువ్వు అనుకుంటున్నావు నేనంతా చేసింది మంచిదే, ఒక మామయ్యగా నువ్వు అనుకుంటున్నావు నేను చేసేది సరైనదే, కానీ అది వాక్యంతో సరితూగలేనప్పుడు దేవుడు ఆ కేసును పట్టుకోబోతున్నాడు. దేవుడు చేతిలో ఉన్న త్రాసుకి పని చెప్పబోతున్నాడు. ఏమండి, మనం సరితూగాల్సింది వాక్యంతోగా. మీ అన్నయ్య మాటనో, మీ యొక్క భర్త మాటనో, నీ భార్య మాటనో పట్టుకొని వచ్చి వాక్యంతో సరితూగకుండా నేను చక్కగానే ఉన్నాను అని అనుకుంటే ఎట్లా?
వాక్యంతో సరితూగలేని ప్రతి బిడ్డతో ప్రభు మాట్లాడుతున్నాడు. విడాకులు ఇచ్చేసిన ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది తగదు నీకు, ఆయన చేతిలో నువ్వు తేలిపోయావు. నీ ప్రాణమును దేవుడు తీసేయక ముందే, నీకు కలిగి ఉన్నదంతా కోల్పోకముందే దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. వాక్యం చేత సరి చేసుకునే జీవితాన్ని ఏం చేయాలో తెలుసా? అది ఇప్పుడు చూడండి, ఇది తెలిపోయింది వాక్యంలో. ఈయన ఇలా తెలిపాడు. నా వైపు చూడాలి అందరూ. ఈ వాక్యంలో మనోడు పైకి తేలిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ తేలిపోయిన చోట వాక్యం పడితే నువ్వు సరి అయిపోతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. గట్టిగా, ఇంకా గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తామండి? ఆ త్రాసులో వేసినప్పుడు ఏదైతే తేలిపోతుందో అక్కడ బరువు పెడతాం. ఇంకొంచెం మొక్కేస్తా, అది ఎగ్జాక్ట్ గా రావాలి. ఈరోజు నేను చెప్పే మాట, నువ్వు సరైన ఆత్మీయతలో లేకపోతే లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలోకి ఆ వాక్యం రావాలి. ఆ వాక్యం వచ్చేటప్పుడే నువ్వు నిజమైన ఆత్మీయుడివి. లేకపోతే అర్ధాంతరముగా నీ జీవితంలో నీ ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభు ఈ బిడ్డలతో, ఈ కుటుంబంతో, ఈ సంఘంతో క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఏంటి, ఎవరెవరైతే ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నారో, కోర్టులో కేసులు ఉన్నాయో, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో నువ్వు తేలిపోయావు, జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోతు వెళ్ళి గుడారం వేసుకుని అనుకున్నాడు ఏంటో తెలుసా? నేను సూపర్ గా ఉన్నాను అనుకున్నాడు. కానీ ఒక 6 రాజులు వచ్చి లోతుకున్న భార్యలను, వాళ్ళ పిల్లలు, వాస్తిని అన్ని పట్టుకుపోయాడు. చేతిలో చిల్లి కూడా లేదు, అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. తెలిపోయాడండి ప్రభు చేతిలో. ఈరోజు మరలా చెప్తున్నాను, సంఘాన్ని వదిలిపెట్టడం, దేవుని దేవాలయంకు దూరం అయిపోవడం. అబ్రహాము మంచి ఆత్మీయుడు, దేవునితో మాట్లాడుతున్న వ్యక్తి, ఆయనను వెంబడించాలి అనే సరైన జ్ఞానము లేని బిడ్డలు ఈరోజు మీకు చర్చ్ కన్నా రాజకీయ పార్టీలే, ఆ మీటింగ్లు ఎక్కువైపోయాయి. తేలిపోతున్నారు కదా, తేలిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ప్రభు మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటో తెలుసా? వాక్యము చేత తేలిపోయిన నీవు ఆ వాక్యాన్ని ఈరోజు నీ జీవితంలో యాడ్ చేసుకుంటే, ఆ వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు ఒకరోజు దేవుని చేతిలో ఆయన వాక్యంతో సరితూగే జీవితం వచ్చినప్పుడే నువ్వు ఆత్మీయుడు, క్రైస్తవుడివి. అంతకు ముందు వరకు తేలిపోయిన జీవితం నీలో ఉన్నంత వరకు నువ్వు ఆత్మీయుడు కానే కాదు, క్రైస్తవుడివి అసలే కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.